ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు ఎవరైనా ఉంటే జర సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఈ వార్త మంచిగా నుండ్రి. మీరు ఫస్ట్ ఆ బుక్కులన్నీ పక్కన పడేసి జల్దిన రేట్ ఎక్కువైనా సరే హరిహర వీరమల్లు సినిమాకు వర్రి. ఏం చదవకుంటేనే 10 మార్కులు మీ ఖాతాలో పడిపోయినట్టే పొర్రి. అయ్యో రామా, ఇది నేను కాదుల్లా, ఆయన ఫ్యాన్సే చెప్తుర్రి నుండ్రి. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్య. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. అది లెక్క. సినిమా చూస్తే చాలు 10 మార్కులు వచ్చేసినట్టే. కుదిరితే థియేటర్లో ఒక్కో సీన్కు కీకలు పెట్టుకుంటా కాగితాలు చల్లుకొర్రి, కుత్కెలు కూలవడంగా మొత్తుకొర్రి, ఇంకో 5 మార్కులు ఎక్కువ వస్తాయి కావచ్చు. మరి లేకుంటేంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులంతా హరిహర వీరమల్లు సినిమా చూస్తే 10 మార్కులు వచ్చుడేంది? ఇదేమన్నా లెక్క పద్ధతి అంటారా? సరే, వాళ్ళు చెప్పినట్టే సినిమా మొత్తం హిస్టరీ మీదనే రన్ అవుతుంది అనుకుందాం. కానీ 10 మార్కులు వచ్చేంత హిస్టరీ ఏముంది అంతగానము? కాంపిటేటివ్ పరీక్షలలో అడిగే ప్రశ్నలు ఏ మూలకెళ్ళి ఏ హిస్టరీలకెళ్ళి అడుగుతారో పేపర్ తయారు చేసేటోనికి కూడా తెలియదు. అసోంటిది సినిమా చూస్తే 10 మార్కులు పక్కా అంటుండు. మీకు అనిపించవచ్చు 10 మార్కులే కదా గండ్ల తప్పు పట్ట నీకేముంది అని. కానీ ఒక్క మార్కుతోని కూడా జీవితం కింద మీద అయినోళ్ళు ఎందరో ఉన్నారు పోటీ పరీక్షలల్లా. మరి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా చెడగొట్టేతానికి ఇగిసొంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సై అంటారా? అందుకే పొట్టు పొట్టాడుచుకుంటారు కామెంట్లల్లా. సినిమా బాగుంటే బాగుందని, హిట్ కొట్టాలని చూడమని చెప్పుర్రి. అంతేగాని లేనిపోని పిచ్చి మాటలు చెప్పి మంచిగా చదువుకునేటోళ్ళను ఆగం బట్టియకుండ్రని తిడుతుర్రు. చదువు అంటే సచ్చంత పాయరం ఉన్నోళ్ళు ఈ పవన్ ఫ్యాన్స్ మాటలు విన్నాక. మరి నిజంగానే సినిమాలో గంత మ్యాటర్ ఉందంటారా? ఎంతమంది సినిమా చూసిర్రు? మీకు ఏమనిపించింది చూసినాక?